రాష్ట్రాల పన్నుల వాటాను 50% పెంచండి. 16 ఆర్థిక సంఘానికి రాష్ట్ర ఆర్థిక సంఘం పలు రాజకీయ పార్టీల విజ్ఞప్తి. ప్రగతిశీల దక్షిణాది రాష్ట్రాన్ని ప్రోత్సహించాలి. నిధులిచ్చే ముందు మాకు సమాచారం విపత్తు నిర్వహణకు ప్రత్యేక నిధులు ఇవ్వండి. చిన్న పంచాయతీలకు గ్రాంట్లు ఇవ్వండి. భగీరథకు 20,000 కోట్లు ఇవ్వండి. ఓబీసీల గ్రాంటుకు సిఫారసు చేయండి. రాష్ట్రాలకు వాటా పెంపై ఆలోచిస్తాం. కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా హైదరాబాద్లో జరిగిన సమావేశంలో కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్గా పనగారియా ఇక్కడ ఆర్థిక సంఘం నిధులు తక్కువ కేటాయిస్తుందంట. పలువురు నేతలు రాజకీయ ప్రముఖులు కూడా దానికి సిఫార్సు చేయడం జరిగింది. రాష్ట్రం నుంచి 100 రూపాయలు పోతే మనకు 30 రూపాయలే వస్తున్నాయి. అంటే 50% వాటా రావాల్సింది తక్కువ వాటా వస్తుంది. 100 రూపాయలు మన రాష్ట్రం నుంచి కేంద్రానికి ఇక్కడ నుంచి పన్నుల రూపకంగా ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంటే అందులో నుంచి రావాల్సిన వాటా మనకు చాలా తక్కువగా ఉందంట. అది 50% ఇక్కడి నుంచి 100 రూపాయలు పోతే కనీసం మళ్ళీ కేంద్రం నుంచి మనకు రిటర్న్గా 50% వాటా వస్తే బాగుంటుంది. ఎందుకనంటే గ్రామ పంచాయతీలకు గ్రాంట్లు సరిపోవట్లేదు, మున్సిపాలిటీకి కూడా నిధులు సరిపోతున్నాయి. కాబట్టి కేంద్రం నుంచి ఆర్థిక సంఘంలో వీటికి ఎక్కువ నిధులు కేటాయించాలని చెప్పి వాళ్ళ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది.